అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ యొక్క కడప టౌన్లో గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపము, మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లలో, మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి. మీ మీటింగులు మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకోండి. మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయప్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో. ఈపులు విమానం మూత మొత్తాయి. నేను పెట్టే సూపర్ 6 పథకాలు చేయాలంటే ఈ బడ్జెట్ నాకు సరిపోదు. నేను చేతులు ఎత్తేసిన మనిషి మీ ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడగలుగుతావు ఈరోజు మా గురించి. నిజంగా మాకు ఎంతో పరిపాలన మాకు అనుభవం ఉంది. జీవోల గురించి పూర్తిగా మాకు అవగాహన ఉంది. నీకు అవగాహన ఉందో లేదో పూర్తిగా నేర్చుకొని మాట్లాడమ్మా. మనుషుల మీద దుబారుగా మాట్లాడడం అది కాదు. నిజంగా రోడ్ల మీద పక్కన కూర్చుంటే ఎవరన్నా నా దృష్టికి వచ్చింది, వాళ్ళు యూపీ విమానం మోగిస్తాను అంటే ఎంతమంది రోడ్ల మీద కూర్చుంటారు. పెన్షనర్స్ అసోసియేషన్ ఉంటారు, చాలామంది రిటైర్డ్ ఆఫీసర్స్ పొద్దున్నే వాకింగ్ చేసి రోడ్ల మీద ఉంటారు. అందరినీ విమానం మోత ముగిస్తావా? మాట్లాడడానికి ఒక హద్దు, ఒక మీతో మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా హుందాతనంగా మాట్లాడేది నేర్చుకోవాలమ్మా. 30 ఏళ్ళ రాజకీయాలు మాకున్నాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనో మేము ఆలోచన చేసి మాట్లాడతాం. నెలన్నర ప్రభుత్వంలో మీడియా కనబచ్చింది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడన్నా దీని గురించి ఆలోచన, మా బడ్జెట్ ఎంతనో ఆలోచన చేసుకొని మాట్లాడవలసి కూర్చున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.